సీజేపీ ప్రొటెస్ట్లో జునైద్ అనే ఒక వ్యక్తి ఫుడ్ సప్లైలో చాలా ఎక్కువగా కనబడ్డాడు. అసలు ఎంత డ్రామాబాజీ నడిచిందంటే అతనికి కొంతమంది అంటే అతను అన్నం పెట్టి పెట్టి అలిసిపోతే అతని కాళ్ళను ఒత్తుతూ సేవలు చేశారు ఈ అభిజిత్ డీప్కే వీళ్ళందరూ కూడా. ఏంట్రా బాబు ఈ డ్రామా అని చాలామంది విచిత్రంగా చూశారు ఆ పరిస్థితుల్ని. కొద్ది రోజుల పాటు సాగింది ఆ ముచ్చట. కొన్ని వేల మందికి అతడు ఫ్రీగా భోజన సదుపాయాలని ఏర్పాటు చేశాడు 3 పూట్ల. మరి ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు, ఏంది కథ అవన్నీ తెలియదన్నమాట. ఇప్పుడు అతని ఇంటి పక్కనే ఉన్నటువంటి ఒక వ్యక్తి ఏమంటున్నారో ఈ వీడియోలో చూద్దాం. దానికంటే ముందు ఈ జునైద్ అనే వ్యక్తి ఇటీవల ఏడుస్తూ వీడియోలు చేస్తూ ఉన్నాడు. కొన్ని మీడియా ఛానల్స్కి తన యొక్క బాధల్ని వ్యక్తపరుస్తూ ఉన్నాడు. మొన్నటి వరకు నన్ను వాడుకున్నారు, ఇప్పుడు పక్కన పెట్టేశారు, అయ్యో ఏంది నా పరిస్థితి, కనీసం ఎవరు ఫోన్ చేసిన పాపాన పోవట్లేదు, అటు చూస్తే పోలీసులు ఏమో ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు, నీకు ఇంత పైసలు ఎక్కడి నుంచి వచ్చినాయి, నువ్వు ఇన్ని రోజులు ఫుడ్ ఎలా పెట్టగలిగినావు, నీ యొక్క ఆర్థిక మూలాలు ఏంటి, ఇవన్నీ కూడా పోలీసులు అడుగుతూ ఉన్నారు. కనీసం ఏదన్నా బాధ చెప్పుకుందాము అంటే వీళ్ళెవరూ కూడా అందుబాటులో లేరు, ఎక్కడున్నారో తెలియదు అని ఏడుస్తున్నాడు జునైద్. మీరు ఆ విజువల్స్ చూసే ఉంటారు. ఇప్పుడు ఆ జునైద్ పక్కింటి వ్యక్తి, సేమ్ కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తి ఏం చెప్తున్నాడో చూద్దాం. ये उनकी बेवकूफ़ी है और जुनैद को मैं मुस्लिम विरोधी, देश विरोधी व्यक्ति मानता हूँ. उसकी वजह यह है कि आप 20-25 दिन लोगों को 10-12 हज़ार लोगों को भोजन करा रहे हैं, जबकि आपकी खुद की हैसियत 20,000 की नहीं, महीने की नहीं है. तो आपके पास ये 8-10 लाख रुपया डेली का कहाँ से आ रहा है? आपको किसी ने दिया पैसा? क्या आपका अपना पर्सनल है? अगर आपका अपना पर्सनल है तो आपका पैसा पर्सनल कहाँ से आया? ये पूछने का अधिकार सरकार को है, पुलिस को है, इनकम टैक्स को है. సో అక్కడ ఆయన అడిగినటువంటి ప్రశ్నలు అర్థవంతంగానే ఉన్నాయిగా. ఈ జునైద్ని నేను ఒక యాంటీ నేషనల్గానే చూస్తాను అని చెప్పాడు ఆయన. జునైద్ నైబర్ అంట ఈ వ్యక్తి. సో 7-8 లక్షలు ఖర్చు అయ్యేలాగా రోజుకి అన్ని రోజుల పాటు ఎలా భోజన సదుపాయాలను ఏర్పాటు చేశాడు అని పోలీసులు అడిగినా, ఐటీ వాళ్ళు అడిగినా కూడా తప్పే ఉంది. ఆయన దానికి ఆన్సర్ చెప్పుకోవాలి. ఇప్పుడు జునైద్ విక్టింగ్ కార్డు వాడేస్తానంటే ఎలాగా? కాబట్టి ఏదన్నా ఒక విపత్తు దేశంలో జరిగినప్పుడు విద్రోహ శక్తులు కాస్త వాళ్ళ వ్యూహాలు పన్నేలాగా కొద్ది రోజులు నడిచినప్పుడు మనకు అనిపిస్తుంది అలజడి వాతావరణం ఉంటుంది. కానీ మెల్లగా 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 ఆ నిజాలన్నీ బయటకు వచ్చినప్పుడు ఒక క్లారిటీ వచ్చేస్తుంది. కనుక దేన్ని పడితే దాన్ని సపోర్ట్ చేయటం బాగుంది కదా అని ఎమోషనల్ అయిపోయి పోస్టులు షేర్లు చేయటం, ఆ పైసలు వస్తాయి కదా అని చెప్పేసి ఇన్ఫ్లుయెన్సర్లు అమ్ముడుపోవడం, ఈ అనసూయ లాంటి వాళ్ళు. చిన్మయ్య అంటే అది భావజాలం ఎఫెక్ట్. పెండ కూడా తింటుంది ఆవిడ. హిందువుల్ని ఏమన్నా అనాలి అంటే పెండ కూడా తినేస్తుంది ఆవిడ. సో ఇలా ఒక బ్యాచ్ ఉన్నారంటే వాళ్ళని వదిలేసేయండి. కానీ ఇన్ఫ్లుయెన్స్ అయిపోయారు కదా చాలామంది. ఈ బొద్దింకలకి, ఈ వేర్పాటువాదులకి, ఈ విద్రోహ శక్తులకి వీళ్ళని నమ్మేసి, వీళ్ళు విద్యార్థులు లేకపోతే ఈ దేశంలో మంచి జరగాలనే ఆలోచనలు కలిగి ఉన్న వాళ్ళు కాదు. వీళ్ళు విద్యార్థుల పట్ల ఎలాంటి మంచి ఆలోచనలు ఉన్నవాళ్ళు కాదు. ఉంటే కనుక వీళ్ళ వ్యవహార శైలితోనే వీళ్ళు చూపిస్తారు కదా. వాళ్ళ బిహేవియరే వరస్ట్ బిహేవియరు. బూతులతో తిట్లతో మాట్లాడే వాళ్ళని సపోర్ట్ చేసేవాళ్ళు, క్రిమినల్ కేసులు ఉన్న వాళ్ళకి సపోర్ట్ చేసేవాళ్ళు, వాళ్ళ ఐడియాలజీ అది. వాళ్ళకి విద్యార్థులకి సంబంధం ఏంటి? అసలు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని ఆదర్శంగా తీసుకోగలమా? సో అటువంటి మూక అంతటికీ కూడా ఫుడ్ సప్లై చేసినటువంటి ఈ జునైద్ అనేటటువంటి వ్యక్తి ఎందుకు అనుమానాస్పదమైనటువంటి వ్యక్తిగా మారకూడదు? అతన్ని ఎందుకు ఢిల్లీ పోలీసులు ప్రశ్నించకూడదు? అతన్ని ఎందుకు ఐటీ ప్రశ్నించకూడదు? చెప్పండి.